హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్ అకాడమీ. సో ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం ఈ నీట్ పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ లాంటి పెద్ద పెద్ద టాపిక్స్నే క్లబ్ చేసి ఒక యూనిట్ లాగా సిలబస్లో ఇవ్వడం జరిగింది. కానీ ఓన్లీ ఎందుకో ఈ చిన్న టాపిక్నే ఒక సింగిల్ యూనిట్గా ఇచ్చారు. ఇది చాలా చిన్న టాపిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది. ఇది ఒక యూనిట్ లాగా సిలబస్లో ఇచ్చేశారు. దీనికన్నా పెద్ద చాప్టర్లే 2-3 క్లబ్ చేశారు. కానీ ఇక్కడ ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చిన్న చాప్టరు, 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక రకంగా స్కోరింగ్, అందుకే ఇది స్కోరింగ్ టాపిక్స్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఈ డీకోడ్ నీట్లో భాగంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏంటి అంటే, డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాన్స్వర్స్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్, అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇదంతా కూడా నీట్లో ఇచ్చిన సిలబస్. సో ఈ సిలబస్ని ఒక పక్కన పెడితే మనం దీనిలో నేర్చుకున్న కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ ఎగ్జామ్లో కంటిన్యూగా అడుగుతున్నారు. ఆ మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాము. జనరల్గా డిస్ప్లేస్మెంట్ కరెంటు ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో. మ్యాక్స్వెల్ డిస్కస్ చేసిన 4 ఫార్ములాస్ ఏంటో చూద్దాము. సో మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే, ఇంటిగ్రల్ E dot dA is equal to Q by epsilon naught. ఇది యాక్చువల్గా గాస్ లా, కాకపోతే ఇది మ్యాక్స్వెల్ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్స్ అన్ని ఒక దగ్గర చేర్చాడు. కాబట్టి ఈ 4 మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నేర్చుకుంటున్న మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ కింద డిస్కస్ చేస్తున్నాము. అలాగే ఇంటిగ్రల్ B dot dA is equal to 0. సో దీని అర్థం ఏంటో తెలుసు కదా మనకి. ఒక ఛార్జ్ చుట్టూ ఎంత ఫ్లక్స్ అయితే ఉంటుందో ఆ ఫ్లక్స్ ఆర్ field at particular area will be equal to Q by epsilon naught times. ఇది మనం phi is equal to Q by epsilon naught times అని మనం చదువుకుంటాము. అదే ఒక రకంగా ఇంటిగ్రల్ ఫార్మాట్లో. సో ఇంటిగ్రల్ B dot dA అంటే ఒక క్లోజ్డ్ ఏరియాలో ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో అంతే ఫీల్డ్ బయటకు వెళ్తుంది. సో టోటల్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంటరింగ్ ఇన్ టు అన్ ఏరియా అండ్ లీవింగ్ దట్ ఏరియా విల్ బీ ఈక్వల్ టు 0. సో ఇది మనకి తెలుసు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇంటిగ్రల్ E dot dl is equal to minus d phi b by dt. అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ విల్ క్రియేట్ ద ఈఎంఎఫ్ ఇన్ ఏ సర్క్యూట్. దానికి ఫార్ములా ఇది. అలాగే ఇంటిగ్రల్ B dot dl is equal to mu naught I plus mu naught epsilon naught d phi e by dt. ఇదే మ్యాక్స్వెల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే, ఎలా అయితే వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తాయో, అలాగే వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తాయి అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ 4 ఈక్వేషన్స్ అతను ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాము. ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ అవుతుంది. ఇదేమో కండక్షన్ కరెంట్. ఓకే, వైర్ ఉన్నప్పుడు, కాపర్ వైర్ ఉన్నప్పుడు సర్క్యూట్లో ఆ వైర్లో వెళ్తున్న కరెంట్ కండక్షన్ కరెంట్. ఎక్కడైనా కెపాసిటర్స్ ఉన్నప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవ్వని ప్లేస్లో మనకి వేరీ అవుతున్న ఫీల్డే ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ద్వారా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. సో అది అక్కడ డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఇక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్లో మనకు తెలుసు కదా, యాక్సిలరేటింగ్ ఛార్జ్ మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ అలా తిరుగుతుంది అనుకోండి. ఈ ఎలక్ట్రాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జంప్ అయినప్పుడు ఎనర్జీ రివీల్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఒక వెలాసిటీ నుంచి ఇంకో వెలాసిటీకి మారుతుంది కాబట్టి, అంటే యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అది జనరేట్ చేస్తుంది లేదా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే యూనిఫామ్గా తిరుగుతున్న, స్టేషనరీగా ఒక దగ్గర ఉన్నా కూడా ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అది జనరేట్ చేయదు. ఇవి వాటి ప్రాపర్టీస్ మనం చదువుకుంటున్నాము అక్కడ. సో అక్కడే మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క నేచర్ ఏంటి, ట్రాన్స్వర్సివ్ నేచర్. ట్రాన్స్వర్సివ్ నేచర్ అంటే తెలుసు కదా, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్సివ్ నేచర్ రెండు వేవ్ నేచర్స్ ఉంటాయి. లాంగిట్యూడినల్ అంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్లోనే ఆసిలేట్ అవుతూ ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము, లైక్ సౌండ్ వేవ్స్. కానీ ట్రాన్స్వర్సివ్ వేవ్స్ అంటే వేవ్ ప్రాపగేషన్ వేవ్కి పర్పెండిక్యులర్గా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో ఎలా అంటే, అది ఇప్పుడు మీరు ఒక ఎక్స్ యాక్సిస్ ఇలా తీసుకుంటే ఇది జెడ్ యాక్సిస్ అనుకోండి. సో ఇది వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ అనుకున్నట్లయితే ఇది ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెక్టార్, ఇది మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ అని తీసుకోవచ్చు మనం. అంటే ఇవి రెండు కూడా, అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ అండ్
వేవ్ ప్రాపగేషన్, ఈ మూడు కూడా మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ అనేవి ట్రాన్స్వర్స్ నేచర్స్ ఉంటాయి. టోటల్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నేచర్ అనేది కూడా ట్రాన్స్వర్సివ్ నేచర్ అనమాట. అంటే ఇది ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ప్రాపగేషన్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఆసిలేట్ అవుతుంటుంది కాబట్టి దీనికి ట్రాన్స్వర్సివ్ నేచర్ ఉందని చెప్తాం. సో ఇక్కడ ఈ V ఈజ్ ఈక్వల్ టు E క్రాస్ B, అంటే ఈ వెలాసిటీ డైరెక్షన్ మనం చూసుకోవాలన్నా, వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోవాలన్నా కూడా ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్స్కి అవి రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. వాటి యొక్క క్రాస్ ప్రోడక్టే ఈ వెలాసిటీ వెక్టార్ అనమాట. ఓకే, దీని నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ ఇచ్చి BV డైరెక్షన్స్ లేదా ఇది ఇచ్చి ఆ రెండు డైరెక్షన్స్ ఇలా అడగడానికి అవకాశం ఉంది క్వశ్చన్లో. ఇక దీనిలోనే మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నేచర్ యొక్క స్పీడ్ కనుక్కుంటాం. C ఈజ్ ఈక్వల్ టు 1/√μ0ε0. ఇదేంటి, ఫ్రీ స్పేస్లో వెళ్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ఆర్ స్పీడ్. అదే ఏదన్నా మీడియంలో వెళ్తుంటే V ఈజ్ ఈక్వల్ టు 1/√μ ఇంటూ ఎప్సిలాన్, ఎప్సిలాన్ నాట్ కాదు ఎప్సిలాన్. సో ఇది మీడియం యొక్క పెర్మియబిలిటీ అండ్ పెర్మిటివిటీ, ఇది ఫ్రీ స్పేస్ యొక్క పెర్మియబిలిటీ అండ్ పెర్మిటివిటీ. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవి. మనం దీని నుంచి మనం ఇంకొక మ్యూల్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, లైక్ 1/√μr ఇంటూ μ0 ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/μr అండ్ ఎప్సిలాన్ r ఇంటూ దిస్ 1/√μ0 ఎప్సిలాన్ నాట్. అయితే దీన్ని మొత్తాన్ని మనం C అనుకున్నట్లయితే V ఈజ్ ఈక్వల్ టు C/√μr ఎప్సిలాన్ r అని మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సో ఇదంతా ట్రాన్స్ఫర్మేషనే, అంటే వన్స్ మన ఫార్ములా వస్తే ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చేయొచ్చు ఈజీగానే. సో దీని తర్వాత మనం నేర్చుకునేది ఎనర్జీ డెన్సిటీ ఆర్ ఇంటెన్సిటీ ఫ్లక్స్ అని తీసుకోవచ్చు, ఎనర్జీ ఫ్లక్స్ అని తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు U/A. U అంటే ఎనర్జీ. సో I ఈజ్ ఈక్వల్ టు IE ప్లస్ IB. ఏంటి IE/IB అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డ్యూ టు ఎలక్ట్రిక్ కాంపోనెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. సో ఇవి రెండు అనమాట, రెండు ఈక్వల్ ఉంటాయి. IE ఈజ్ ఈక్వల్ టు IB ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు IE అంటే మనకు తెలుసు ½ ఎప్సిలాన్ E² ప్లస్ ½ B²/μ0. ఇవి రెండు ఎక్స్ప్రెషన్స్. సో B²/μ0. సో ఇవి రెండు వాటి రెస్పెక్ట్ ఎక్స్ప్రెషన్స్, ఇవి రెండు ఈక్వల్. ఎందుకు అంటే E ఈజ్ ఈక్వల్ టు CB, ఈ కాంపోనెంట్ బేస్ చేసుకుని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే రెండు ఈక్వల్ వస్తాయి. రెండు ఈక్వల్. టోటల్ ఇంటెన్సిటీ అనేది రెండు భాగాలుగా ఉంటుంది, ఆ రెండు భాగాల్లో రెండు ఈక్వల్ భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క భాగం ఒకటేమో ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఒకటేమో మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. అందుకని ఈ ఎక్స్ప్రెషన్ ఇలా అవ్వడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత మనం మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు U/C అని తీసుకోవచ్చు. ఈ మొమెంటం ఏంటి అంటే ఒక లైట్ రే అనేది ఒక మీడియం మీద పడినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాని మొమెంటంకి ఎక్స్ప్రెషన్. ఓకే, అలా కాకుండా రిఫ్లెక్ట్ అయితే అప్పుడు మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 2U/C తీసుకోవచ్చు. లేదా ఆ కైనెటిక్ ఎనర్జీ కానీ లేదా ఆ ఫోర్సెస్ కానీ మనం తీసుకుంటున్నప్పుడు, యావరేజ్ ఫోర్సెస్ తీసుకుంటున్నప్పుడు P/T తీసుకుంటే ఇదేమో నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి, అలాగే 2P/T తీసుకుంటే ఇక్కడ P అంటే మొమెంటం నాట్ ప్రెషర్ ఆర్ పవర్, ఇక్కడ ఈ కేసులో పవర్ కాదు, ఇది ప్రెషర్. సో ఇదేంటంటే పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి. ఓకే, 2P/T. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అవుతుంది, నేను అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఎక్స్ప్రెషన్స్. అలాగే మరి P అంటే ఏంటి, 2U/C. U అంటే ఇది P, ఇక్కడ P అంటే U/C అంటున్నాను కదా. U అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి U ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A. ఇలా మనం ఒకదానికొకటి మనం ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు. సో ఇవి జనరల్గా మనం నేర్చుకున్న ఫార్ములాస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాన్సెప్ట్స్. వీటిని యూజ్ చేసుకొని మనం ఈ PYQs డిస్కస్ చేద్దాము. ఇవి ఎక్కువగా లేవు, ఒక 3-4 క్వశ్చన్స్ మాత్రమే వీటి మీద బేస్ చేసుకొనే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏదో డైరెక్షన్స్ కానీ, లేదా మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ కానీ, లేదా ఇంటెన్సిటీస్ కానీ, లేదా పవర్ డెలివర్డ్ కానీ, లేదా ఎనర్జీ డెలివర్డ్ పర్ యూనిట్ ఏరియా కానీ, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. మోస్ట్లీ అడగంది ఏంటంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్సే. సో అది నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ డిలీటెడ్ అయితే మనం ఏం చెప్పలేము, డిలీటెడ్ కాకపోతే మటుకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో అడిగిన
ఒక క్వశ్చన్ అడిగారు 24లో. ద ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ దట్. ఈ ఇవ్వబడిన ఆప్షన్స్లో ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సంబంధించింది కాదు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అవేంటో చూద్దాం. దే ఆర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ నేచర్ అంటున్నారు. అంటే ఎప్పుడైనా వేవ్ ప్రాపగేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాంగిట్యూడినల్ వే, ఒకటి ట్రాన్స్వర్సివ్ వే. లాంగిట్యూడినల్ వే ఎలా ఉంటుంది? వేవ్ ప్రాపగేషన్ అవుతున్న డైరెక్షన్లోనే ముందుకు వెళ్తూ వెనక్కి వస్తూ ఉంటుందన్నమాట. అటువంటి దాన్ని లాంగిట్యూడినల్ అంటాం. లైక్ సౌండ్ వేవ్ ఎలా అవుతుంది? పార్టికల్స్ అన్నీ ఇలా వేవ్ ప్రాపగేషన్ వేవ్ డైరెక్షన్లోకే ముందుకి వెనక్కి ఇలా వైబ్రేట్ అవుతాయి. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా అవుతాయి అంటే ఈ వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా అవుతాయి. మనం లెసన్ నేర్చినప్పుడు చూసాం కదా, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఏమో వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఇలా వేవ్ రూపంలో ఇలా ఆస్కిలేట్ అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా అవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అలా పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అయ్యే నేచర్ దేనిలో ఉంటుందంటే ట్రాన్స్వర్సివ్ నేచర్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇది వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ తీసుకున్నట్లయితే ఇది కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ కనుక అయినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి ఇలా దీనికి పర్పెండిక్యులర్గా, ఇవి రెండూ కలిసి ప్రాపగేషన్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇటువంటి నేచర్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సివ్ నేచర్ అంటాం. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇక రెండవ చూద్దాం. ద ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా మనకు తెలుసు కదా. ఎనర్జీ డెన్సిటీ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకుంటే 12 × ε0 E స్క్వేర్ ఎనర్జీ డెన్సిటీ. అదే ఐబి అయినట్లయితే అది 12 × B స్క్వేర్ బై μ0. మనకు ఒక రిలేషన్ తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు సిబి ఆర్ E0 ఈజ్ ఈక్వల్ టు CB0. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎక్స్ప్రెషన్ ఇదే వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. సో ఈ రెండు ఈక్వల్ అనమాట. అదే మాట చెప్తున్నాడు. ద ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, ఇది కూడా ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే. ట్రాన్స్వర్సివ్ నేచర్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండు కూడా ఈక్వల్. సో మనది ఎలక్ట్రోమాగ్నెటిక్ యొక్క నేచర్. రెండవది దే ట్రావెల్ విత్ స్పీడ్ ఈక్వల్ టు 1/√μ0 ε0 అంటున్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ అంటున్నాడు. కాబట్టి ఫ్రీ స్పేస్లో మనకి C ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 అండ్ ε0 అనేది మనకి ఫార్ములా తెలుసు. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మనకి √μ0 ε0కి రెసిప్రోకల్గా ఉంటుంది. అది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా సేమ్ కాబట్టి ఫ్రీ స్పేస్లో అది కూడా సేమ్ ప్రాపర్టీ. సో ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్స్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇక కిందికి వద్దాం. దే ఆరిజినేట్ ఫ్రమ్ ద చార్జెస్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్ చదువుకుంటున్నప్పుడే తెలుసు మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది యాక్సలరేటెడ్ ఛార్జెస్ ద్వారా ఏర్పడుతుంది. అదే యూనిఫామ్గా తిరిగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ వల్ల కానీ లేదా స్టేషనరీ ఛార్జెస్ వల్ల కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రాదు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో దే ఆరిజినేట్ ఫ్రమ్ చార్జెస్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ అంటున్నారు. సో ఇది ట్రూ కాదు ప్రాపర్టీస్ని బేస్ చేసుకున్నట్లయితే. ఓకే, సో ఇలా థియరిటికల్గా ఈ చాప్టర్ నుంచి మనకి అడుగుతున్నాడు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు అడిగాడు. అందులో ఇది ఫస్ట్ది, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ హ్యాస్ ద స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఆర్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసు కదా. ZX UV IM R. ఓకే, సో Z అంటే గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ స్పెక్ట్రమ్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ కూడా స్ప్లిట్ చేశారు. అది మనకి ఇక్కడ ప్రస్తుతం కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ హ్యాస్ ద స్మాలెస్ట్ వేవ్ లెంత్ అంటున్నాడు. ఎప్పుడైతే హై ఎనర్జీ ఆర్ హై ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ ఉంటాయో వాటికి స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఇప్పుడు గామా రేస్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. అదే వేరాజ్ ఇక్కడ రేడియో వేవ్స్కి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. క్వశ్చన్లో మనకి ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ హ్యాస్ ద స్మాలెస్ట్ వేవ్ లెంత్ అంటే వీటిలో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అదే లోయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నట్టు.
సో ఉన్న వాటిలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే గామా రేస్కి మాత్రమే లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఈ స్పెక్ట్రమ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్పెక్ట్రంలో ఒక్కసారి ఇది రాసుకున్నట్లయితే ఈజీగా మనం ఏది హైయెస్ట్ వేవ్ లెంత్, ఏది లోయెస్ట్ వేవ్ లెంత్, ఏది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఏది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఆ ఆర్డర్ కూడా డిటెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో జిఎక్స్, యువి, ఐఎంఆర్. నేను కాన్సెప్చువల్స్ చెప్తున్నప్పుడు వీటిని గుర్తుపెట్టుకునే ఒక కాన్సెప్ట్ ఉందో చెప్తాను, ఐ కార్డ్స్లో వదులుతాను, మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2024లోనే అడిగిన ప్రీ ఎగ్జామ్లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ relative permeability and relative permittivity of a uniform medium is 1:4, the ratio of the magnitudes of electric field intensity E to the magnetic field intensity H of an EM wave propagating in that medium is. సో అక్కడ వచ్చిన రేషియో ఇవ్వడం జరిగింది, √μ0/ε0 = 120π అని. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న క్వశ్చన్స్లో, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్లో కొంచెం కాంప్లికేటెడ్ వన్. ఇక్కడ మనకి 2-3 టాపిక్స్ కలపడం జరిగింది. ఇక్కడ హెచ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెసన్లో ఎక్కడా కూడా హెచ్ గురించి డిస్కస్ చేయలేదు, కానీ ఇది మనం ఎలక్ట్రోమాగ్నెటిజం చదువుతున్నప్పుడు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లోంచి అక్కడ కాన్సెప్ట్ నుంచి బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెచ్కి ఈకి రిలేషన్ అంటే E/H అడుగుతున్నారు, E/H అడుగుతున్నారు. సో కానీ మనకి E/B త్రూఅవుట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం E గురించి, B గురించి చెప్తాం, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటెన్సిటీ H గురించి మనం చదవం. కానీ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో నుంచి మనం ఈ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మనకు తెలుసు అక్కడ B = μH, అంటే ఏదన్నా మీడియంలో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ మీడియంకి అటైన్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఫార్ములా ఇది. ఓకే, సో మనకి E/B = V ఆఫ్ ఎ మీడియం. అంటే ఒక మీడియంలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్తున్నప్పుడు దాని వెలాసిటీ E/B అవుతుంది. అయితే ఇక్కడ B మనకు తెలియదు కదా, ఆ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి E/μH = V, which is in turns we can write E/H = μV. ఓకే, ఇంతవరకు బాగుంది. ఎందుకు మనల్ని అడుగుతుంది ఇది కాబట్టి దీని నుంచి తెలిసిన రిలేషన్ దీన్ని తెప్పించగలిగాం. మరి ఇదేంటి అంటే V అంటే తెలుసు, ఏ మీడియంలోనైనా మనం ఆ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫార్ములా మనకు తెలుసు కదా, 1/√μ/ε. ఎందుకంటే ఆ మీడియం యొక్క పెర్మియబిలిటీ అండ్ పెర్మిటివిటీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి μ ఆల్రెడీ ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే మనం క్యాన్సిల్ చేసినట్టయితే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ μ² రాసుకున్నట్లయితే ఇది మనకి క్యాన్సిలేషన్ అయ్యి μ/ε వస్తుంది. సో దీన్ని మనం ఇంకొంచెం స్ప్లిట్ చేస్తే E/H = √μr/μ0 డివైడెడ్ బై εr/ε0 స్ప్లిట్ చేసాం. జనరల్ పెర్మిటివిటీ ఏదైతే పెర్మిటివిటీ ఆఫ్ మీడియం ఏదైతే ఉందో దాన్ని రిలేటివ్ పెర్మియబిలిటీ అండ్ పెర్మియబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్లోకి రాసాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, √μ0/ε0 అని ఇవ్వడం జరిగింది. సో μr/ε0 ఇంటూ μ0/ε0 అయితే స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ μ0/ε0 ఇచ్చారు కాబట్టి మనం ఈ స్క్వేర్ రూట్ని స్ప్లిట్ చేసినా మనకి ఇక్కడ వచ్చేది 120π. మరి μr/ε0 మనం చూద్దాము. అయితే క్వశ్చన్లో మనకి ఇచ్చారు కదా, ద రేషియో ఆఫ్ relative permeability and relative permittivity ఆఫ్ యూనిఫామ్ మీడియం ఈజ్ 1:4 ఇచ్చారు. సో 1:4 ఇచ్చేసారు, కాకపోతే అది స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు √1/4 ఇంటూ 120π, విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1/2 అవుతుంది, 1/2 ఇంటూ 120π. సో 2 1s are 2 60. సో ఇది 60π/1. సో మీరు రేషియో తీసుకున్నట్టయితే అలా వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 60π/1 అనమాట. మెయిన్ ఇక్కడ ట్విస్ట్ ఇది, అంటే B ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో రాసుకోగలిగి ఉండాలి. ఆ తర్వాత సింపుల్ మ్యానిపులేషన్ ఆఫ్ ద ఫార్ములాస్ అంతే. సో ఈ మ్యానిపులేషన్స్ చేయగలిగితే, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. క్వశ్చన్ ఈజీనే, కాకపోతే 2-3 కాన్సెప్ట్స్ మిక్స్ చేయడం వలన అవి రిజాల్వ్ చేసుకునేటానికి కొంత టైం పడుతుంది. ఈజీ క్వశ్చన్ విదిన్ టైం మనం కంప్లీట్ చేయొచ్చు కూడా.
నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్. ఇన్ ఏ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఆస్కిలేట్స్ సైనుసాయిడల్లీ ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 × 10⁻10 Hz and amplitude 48 volt per meter. Then the amplitude of oscillating magnetic field is అంటున్నారు. Speed of light in free space is 3 × 10⁸ meter per second. 8 పవర్లో ఉండాలి. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రికల్ ఫీల్డ్ కాంపోనెంట్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్ మనం కనుక్కోవాలి. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి తెలుసు E0 ఈజ్ ఈక్వల్ టు C × B0 అని. సో B0 ఈజ్ ఈక్వల్ టు E0/C. E0 వాల్యూ వచ్చేసి 48 volt per meter ఇవ్వడం జరిగింది, డివైడెడ్ బై C వచ్చేసి 3 × 10⁸ meter per second. ఓకే, సో 3 1s are 3 16s are, సో ఇది 16 × 10⁻−8 అన్న రాయొచ్చు, లేదా 1.6 × 10⁻−7 అన్న రాయొచ్చు. ఓకే, టెస్లా అయితే 1.6 × -7 టెస్లా. వాల్యూ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇక్కడ తేడా పడిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ క్వశ్చన్ అడిగినట్లే. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2022లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, వెన్ లైట్ ప్రాపగేట్స్ త్రూ ఏ మెటీరియల్ మీడియం ఆఫ్ రెలటివ్ పర్మిటివిటీ εr అండ్ రెలటివ్ పర్మియబిలిటీ μr ద వెలాసిటీ ఆఫ్ లైట్ v ఈజ్ గివెన్ బై అని అంటున్నాడు. సో c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అని ఇచ్చారు. సో ఈ ఫార్ములా ఏదై ఉంటుందో చెప్పాలి మనం. సో ఇది కూడా చాలా ఈజీ. v ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ మెటీరియల్ మీడియంలో అయినా లేదా వ్యాక్యూమ్ మీడియంలో అయినా మనం ఆ రిలేషన్ తీసుకున్నట్టయితే స్పీడ్కి ఎలా అయితే c ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 అండ్ ε0 తీసుకుంటున్నామో, ఏదన్నా మీడియంలో వెలాసిటీకి v ఈజ్ ఈక్వల్ టు 1/√, మీడియం యొక్క పెర్మియబిలిటీ, మీడియం యొక్క పర్మిటివిటీ వేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √, మ్యూని మనం μr × μ0, ఎప్సిలాన్ మనం ε0 × εrగా రాసుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ μ0 కాంపొనెంట్ అండ్ ε0 కాంపొనెంట్ పక్క తీసుకెళ్తే 1/√μr εr × 1/√μ0 ε0 మనం విడగొట్టుకోవచ్చు అలాగా. సో ఇది మొత్తం మనకి c అయిపోతుంది కాబట్టి, సో v ఈజ్ ఈక్వల్ టు c/√μr εr. అది ఎక్కడ ఉంది చూడండి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన సెకండ్ క్వశ్చన్, మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక మ్యాచింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ స్పెక్ట్రమ్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఇవ్వడం జరిగింది, వాటి వేవ్ లెంత్ రేంజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కూడా ఒకసారి మనం ఆ రేంజ్ యొక్క ఆర్డర్ తీసుకోవచ్చు, అలాగే ఈ వేవ్స్ యొక్క ఆర్డర్ కనుక తీసుకొని కంపేర్ చేయొచ్చు, లాజికల్ ఇంటర్ప్రిట్ చేసి కూడా మనం చేసేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా, ఈ స్పెక్ట్రమ్ ఉంది కదా, స్పెక్ట్రమ్ మనకు తెలిసిన ఆర్డర్ ఏంటి? గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ స్పెక్ట్రమ్ అండ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్, మైక్రోవేవ్ స్పెక్ట్రమ్ అండ్ రేడియో స్పెక్ట్రమ్. ఓకే, సో ఇక్కడ మనకి రేడియో వేవ్స్ అంటున్నాడు. రేడియో వేవ్స్ అంటే అది రేడియో స్పెక్ట్రమ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అంటే ఏ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ మైక్రోవేవ్స్, ఇక్కడ బి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇక్కడ సి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఎక్స్ రేస్, ఇక్కడ ఇచ్చాడు డి. ఓకే, సో ఇప్పుడు వీటి ఆర్డర్ చూద్దాం. మనం ఇచ్చిన నెంబర్ ఆర్డర్ చూద్దాం. ఈ నెంబర్ ఆర్డర్లో వేవ్ లెంత్ పెద్దగా దేనికి ఉంటుంది? రేడియో వేవ్స్ దగ్గర నుంచి ఉంటుంది. ఇక్కడ వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో ఎక్కువ నుంచి తక్కువకి ఈ నెంబర్ రాద్దాం మనం. ఓకే, ఈ నెంబర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ 10⁻−10 అనేది చిన్నది, వేవ్ లెంత్ చిన్నది ఇది. ఆ తర్వాత వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. సో 10⁻−10, 10⁻−4, 10⁻−2, 10 స్క్వేర్. ఓకే, సో మనం వేవ్ లెంత్ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఇది తక్కువ నుంచి పెరుగుకుంటూ పెద్దదైంది, అంటే ఈ ఆర్డర్లో రాసాం. ఇప్పుడు అది ఏం అవడానికి అవకాశం ఉంది? ఇదిగో ఇది, సి వచ్చేసి ఇది, డి వచ్చేసి ఇది. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఏ వచ్చేసి 10 స్క్వేర్ అంటున్నాం కదా, 10 స్క్వేర్ అయితే 10 స్క్వేర్ ఎక్కడ ఉంది? సెకండ్లో ఉంది, అంటే A2 అయి ఉండాలి. A2 ఎక్కడ ఉంది? A3, A2, A4, అంటే ఇది ఒక్కదానికే A2 ఉంది, అంటే ఆన్సరు ఇది అవుతుంది.
సో ఇలా లాజికల్ ఇంటర్ప్రిటేట్ చేసి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కూడా తొందరగా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఎగ్జాక్ట్గా తెలియపోయినా కూడా ఆ రేంజెస్ లెవెల్స్ని బట్టి మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్రేస్కి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, అంటే డీకి 10⁻⁻10, ఎక్స్రేకి 1 10⁻⁻10 అంటే 1లో ఉంది. సో D1 అయి ఉండాలి. ఇక్కడ కూడా D1 దీనికే కదా ఉంది, మిగతా వాటికి ఉంది, బట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి డిస్క్రైబ్ చేసాం కదా. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. సో ఇట్లా లాజికల్ ఇంటర్ప్రిట్ చేస్తూ మీరు ఆన్సర్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవసరం పని లేదు. ఇది కూడా చాలా ఈజీనే. వన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ దిస్ స్పెక్ట్రమ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్. ఫర్ ఏ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేటింగ్ ఇన్ x డైరెక్షన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ గివ్స్ ద కరెక్ట్ పాసిబుల్ డైరెక్షన్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B రెస్పెక్టివ్లీ. సో ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చన్. ఒక రకంగా వెక్టార్స్తో రిలేట్ చేసి అడుగుతున్నాడు. ఈజీనే, బట్ టైం తీసుకుంటుంది. ఒకసారి చెక్ చేయగలిగి ఉండాలి, ఆన్సర్ కాన్సెప్ట్ మనకు తెలుసుకోగలిగి ఉండాలి. జనరల్గా మనకి వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు E క్రాస్ B అనమాట. ఓకే, సో అంటే ఈబీల యొక్క క్రాస్ ప్రోడక్ట్ వచ్చేసి V అవుతుంది. మనకి వెక్టార్స్ నేర్చుకున్నప్పుడు చూసాం కదా, రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే రిజల్టెంట్ అనేది ఈ రెండు వెక్టార్స్ ఉన్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వైలో ఉంటే ఇది జెడ్లో ఉంటుంది, ఇది వై జెడ్లో ఉంటే ఇది ఎక్స్లో ఉంటుంది. ఇట్లా మనం వాటి రిలేటివ్ డైరెక్షన్స్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఆల్రెడీ వి అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు, అంటే ఇది మనకు తెలిసిపోయింది ఇది విఐ క్యాప్ అని, లేదా విఎక్స్ అనుకోవచ్చు. విఐ క్యాప్ అనేది మరి ఈబీలు ఏమై ఉండాలి, జేకేలు అయి ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్స్లో అన్ని జేకే యొక్క కాంబినేషన్ ఇచ్చారు ప్రతిదానికి. ఈకి జేకే కాంబినేషన్ ఉంది, బీకి జేకే కాంబినేషన్ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఇట్లా డైరెక్ట్గా మనం చెప్పడానికి కుదరదు. వీటికి సంబంధించి క్రాస్ ప్రోడక్ట్ ట్రై చేస్తే క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్ ఎటైతే చూపిస్తుందో దాన్ని బేస్ చూసుకుని చెప్పొచ్చు. సో ఎందుకంటే వెక్టార్ ఫుల్ వెక్టార్ ఫార్మాట్ ఉంది కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి. సో మనకి వెక్టార్ బేసిక్స్లో మనం చెప్తాం క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఒక వెక్టార్కి ఏ క్రాస్ బి ఉందనుకోండి, ఏ క్రాస్ బి ఉంటే అది ఎలా కనుక్కోవాలంటే ఐజేకేకి వాటి ఎక్స్ కాంపనెంట్స్ లైక్ ఏఎక్స్ అండ్ ఏవై అండ్ ఏజెడ్, బిఎక్స్ బివై అండ్ బిజెడ్ తీసుకొని దాని ఫార్ములా వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు ఏవై బిజెడ్ మైనస్ బివై ఏజెడ్ మైనస్ జే క్యాప్ జే ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏఎక్స్ బీజెడ్ మైనస్ బిఎక్స్ ఏజెడ్ ప్లస్ కే క్యాప్. దీన్ని డెట్ అంటాం, మోడ్ ఆఫ్ వెక్టార్ అని కూడా అనొచ్చు. మీకు వెక్టార్స్ నేర్చుకునేటప్పుడు మ్యాథమెటికల్ ఫిజిక్స్లో నేర్చుకుంటారు. సో ఇక్కడ కే కాంపనెంట్ వచ్చేసి ఏఎక్స్ బీవై మైనస్ బిఎక్స్ ఏవై. సో ఇది రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్కి సంబంధించిన ఫార్ములేషన్. వెక్టార్ కార్టీజియన్ ఫార్మాట్లో ఉంటే ఫార్ములేషన్. ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ మనం తీసుకున్నట్లయితే ఈజీగా అది ఐ క్యాప్ ఏదైతే వస్తుందో దాన్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వెలాసిటీ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు సింపుల్గా ఈ క్రాస్ బి చూద్దాము. ఈ క్రాస్ బి డిఫరెన్స్ కండిషన్స్ చూద్దాము. ఫస్ట్ కండిషన్లో ఈ క్రాస్ బి అంటే ఐ క్యాప్ జేకే. ఇక్కడ ఐ కాంపనెంట్స్ లేవు వీటికి, సో నేను జీరోస్ పెట్టేస్తాను. జే +1 కే +1, ఇక్కడ జే +1, ఇది కే +1. సో ఇప్పుడు దీనికన్నా మనం డెట్ తీసుకున్నట్లయితే చూడండి ఐ ఇంటూ 1 × 1 1 మైనస్ 1 × 1 1 అంటే 1 - 1 0 అవుతుంది. అంటే ఐ క్యాప్ రిలేటెడ్ 1 - 1 0 వస్తుంది. మిగిలినవన్నీ కూడా చూడండి జే ఇంటూ 0 × 1 0, 0 × 1 0. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో మిగిలిన కాంపనెంట్స్ అన్నీ కూడా జే ఇంటూ 0 ప్లస్ కే ఇంటూ 0 వస్తుంది. సో టోటల్గా ఈ కాంపనెంట్ మొత్తం 0 అయిపోతుంది. కానీ మనకి ఆన్సర్ ఆల్రెడీ విఐ క్యాప్ ఉన్నది, అంటే ఎక్స్ డైరెక్షన్లో అది ప్రాపగేట్ అవుతున్నది. సో ఇక్కడ మనకి 0 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ -1 1 -1 అండ్ 1 జే -1 కే -1. ఇప్పుడు చూడండి ఐ క్యాప్ -1 × -1 1 మైనస్
1 ఇంటూ -1 -1, సో -+1 వస్తుంది. సో ఇక్కడ మీకు 2i వస్తుంది. సో ఇది అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. j ప్లస్ k ప్లస్ 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 j మైనస్ k మైనస్ 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 i క్యాప్ ఇంటూ 1 ఇంటూ -1 -1 మైనస్ 1 ఇంటూ -1 -1 -1 అంటే +1. సో ఇది -1 +1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. సో ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి థర్డ్ వన్ కాదు. ఫోర్త్ వన్ చూద్దాం. -1 + 1 -1 + 1 -1 + 1. ఇప్పుడు i ఇంటూ -1 ఇంటూ 1 -1 మైనస్ 1 ఇంటూ -1 -1 +1. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 0 కాంపోనెంట్ వచ్చింది, అంటే ఫోర్త్ వన్ కాదు. సో టోటల్గా మనకి సెకండ్ వన్ మాత్రమే మీరు క్రాస్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాటి రిజల్టెంట్ అనేది i పాజిటివ్ x డైరెక్షన్లో కనపడుతుంది. సో అది మాత్రమే వెలాసిటీ వెక్టర్ అవడానికి అవకాశం ఉంది ఇచ్చిన కాంపోనెంట్స్లో. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఈ సెకండ్ వన్ అనమాట. సో జనరల్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నేర్చుకుంటున్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చెప్తాము, అక్కడ డైరెక్ట్గా ఏం చెప్తామంటే i j k అని తీసుకొని మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం. కానీ ఇలా వెక్టోరియల్గా నేర్చుకోవడం అనేది కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం అనలైజ్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే వెక్టార్స్ని దీన్ని మనం మిక్స్ చేయగలిగి ఉండాలి, చేస్తే ఇది ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2020లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, లైట్ విత్ అన్ యావరేజ్ ఫ్లక్స్ ఆఫ్ 20 Watt/cm² ఫాల్స్ ఆన్ ఏ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ నార్మల్ ఇన్సిడెన్స్ హ్యావింగ్ సర్ఫేస్ ఏరియా 20 cm². The energy received by the surface during the time span of 1 minute is అంటున్నాడు. సో అంటే ఇక్కడ మనకి ఇవ్వడం ఫ్లక్స్ ఇచ్చారు. ఫ్లక్స్ అంటే ఇంటెన్సిటీ ఇచ్చినట్లే, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 Watt/cm² ఇవ్వడం జరిగింది. అలాగే ఎంత ఏరియా మీద ఫాల్ అవుతుందో ఇవ్వడం జరిగింది, అదేంటంటే 20 cm². ఎంత టైం పాటు అది ఇంపాక్ట్ అయింది దాని మీద అనేది 1 minute ఇచ్చారు. సో 1 minute విచ్ ఇస్ ఈక్వల్ టు 60 seconds. సో అడుగుతుంది ఏంటంటే ద ఎనర్జీ రిసీవ్డ్ బై ద సర్ఫేస్ డ్యూరింగ్ ద స్పాన్ ఆఫ్ 1 minute ఈజ్ అంటున్నాడు. సో మనకి ఫార్ములా తెలుసు, యూ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ AT అని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 Watt/cm². ఎస్ఐ సిస్టంలో లేదు కానీ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. సో ఏరియా 20 cm², ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 60 seconds. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 20 ఇంటూ 60 అంటే 2 2 are 4, 4 6 are 24 ఇంటూ 10⁻³ Watt/second ఆర్ జౌల్. సో ఎక్కడ ఉంది అది 24 ఇంటూ 10⁻³ జౌల్స్. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్. సో దీనికోసం మనం ఏమీ ఎక్స్ప్రెషన్ వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే టోటల్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు IE ప్లస్ IB. ఇంటెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. IE ఈజ్ ఈక్వల్ టు IB అనేది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో మనం నేర్చుకునేది. IE ఈజ్ ఈక్వల్ టు IB, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు వీటి రేషియో, ద రేషియో ఆఫ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ కంట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి వాటి మధ్య రేషియో మీకు ఈక్వల్గా ఉంటుంది, అంటే 1:1 ఉంటుంది. ఓకే, సో మనకి IEకి వచ్చేసి ఎక్స్ప్రెషన్ తెలుసు కదా, IE ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ε0 E². అదే IB వచ్చేటప్పటికి 1/2 ఇంటూ B²/μ0. ఇందాక చెప్పాను కదా, E ఈజ్ ఈక్వల్ టు CB. ఇది కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రెండు ఈక్వల్గా వస్తాయి. దాని అర్థం ఏంటంటే ఈ రెండుటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, ఇవి రెండు క్లబ్ చేస్తేనే టోటల్ ఇంటెన్సిటీ వస్తుంది. క్వశ్చన్లో వాడికి రెండింటి మధ్య రేషియో అడుగుతున్నారు కాబట్టి రెండింటి మధ్య రేషియో రెండు ఈక్వల్ కాబట్టి రెండింటి మధ్య రేషియో 1:1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్, విచ్ కలర్ ఆఫ్ ద లైట్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్. సో ఆప్షన్స్లో మనకి రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ వైలెట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం విబ్జిఆర్ నుంచి చూజ్ చేసుకోవాలి. విబ్జిఆర్లో మనకి వైలెట్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అందుకే అల్ట్రా వైలెట్ అంటాము. సో వైలెట్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది.
అదే రెడ్కి వచ్చేసి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఇవ్వబడిన వాటిల్లో మనం లెక్క వేసుకున్నట్లయితే రెడ్ అనేది ఆ చివర ఉంది కాబట్టి దీనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుందంటే ఉన్న వాటిల్లో రెడ్కి మాత్రమే ఉంటుంది. ఇది విజిబుల్ స్పెక్ట్రంలో ఉన్న కలర్స్. విజిబుల్ స్పెక్ట్రంలో ఉన్న కలర్స్లో ఆర్డర్ ఇది, వాటి వేవ్ లెంత్కి కానీ ఫ్రీక్వెన్సీకి కానీ. మన నెక్స్ట్ క్వశ్చన్ 2018లో ఒకే క్వశ్చన్ అడిగారు. అండ్ ఈఎం వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్ ఏ మీడియం విత్ ఏ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు vi cap. The instantaneous oscillating electric field of this EM wave is along positive y-axis. Then the direction of oscillating magnetic field of EM wave will be ఏ డైరెక్షన్లో ఉండడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. సో మనకి ఆల్రెడీ తెలుసు v ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ b. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ b. మనకి ఇవ్వబడిన వెలాసిటీ వెక్టారు i డైరెక్షన్లో ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మనకి ఇవ్వడం జరిగింది పాజిటివ్ వై యాక్సిస్. పాజిటివ్ వై యాక్సిస్ అంటే మనం జే క్యాప్ తీసుకోవచ్చు, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్. సో జేకి మైనస్ కేనా ప్లస్ కేనా ఐ రావాలంటే జే ఆర్డర్లో మనం చెక్ చేస్తాం ఐజేకే ఆర్ జేకేఐ ఆర్ కేఐజే. సో ఆ క్రాస్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఆర్డర్లో మనకి ఐ రావాలంటే జే ఇంటూ కే ఐ ఉండాలి. బి అనేది పాజిటివ్ కే డైరెక్షన్లో అయి ఉండాలి. అంటే పాజిటివ్ కే డైరెక్షన్ అంటే పాజిటివ్ జెడ్ డైరెక్షన్ అని అర్థం. సింపుల్. మీరు ఈవెన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ లాగా తీసుకున్నా కూడా అక్కడ వస్తుంది, ఐజేకేలు వేసిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ ఫ్రీ స్పేస్ ద రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 volt per meter. ద పీక్ వాల్యూ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అంటున్నాడు. మనం లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ బిఆర్ఎంఎస్ ఆర్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ బీ నాట్. సో ఇక్కడ మనకి ఈఆర్ఎంఎస్ ఇవ్వడం జరిగింది, సో దాని నుంచి బీఆర్ఎంఎస్ చెప్పొచ్చు. సో బీఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఈఆర్ఎంఎస్ బై సి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/3 ఇంటూ 10⁻8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10⁻−8. మనకు కావాల్సింది బీ నాట్. ఓకే, బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ బీఆర్ఎంఎస్. మనకి ఆర్ఎంఎస్ వాల్యూస్ తెలుసు కదా, ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు బీ నాట్ బై √2 ఆర్ బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ బీఆర్ఎంఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 అంటే 1.414 ఇంటూ బీఆర్ఎంఎస్ మనకి 2 ఇంటూ 10⁻−8. ఇది మల్టిప్లై చేస్తే 2.8 సంథింగ్ ఇంటూ 10⁻−8, 2.8 సంథింగ్. ఇదిగోండి థర్డ్ వన్ 2.83 ఇంటూ 10⁻−8 టెస్లా. సో ఆన్సర్ ఇది కనుక చాలా ఈజీ ఈ ఎక్స్ప్రెషన్స్ తెలిస్తే. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016 రీ ఎగ్జామ్లో అడిగిన ఒకే క్వశ్చన్. 2016లో అసలు అడగలేదు. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ వన్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రాపగేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నేర్చుకుంటున్నప్పుడే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో అని చెప్తాం మనం. ఇద్దరు స్టేషనరీ కానీ యూనిఫామ్ వెలాసిటీతో కానీ తిరుగుతున్న ఏ చార్జ్డ్ ఆబ్జెక్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేయలేదు. ఓన్లీ యాక్సలరేటింగ్ ఛార్జ్ మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో ఏ ఛార్జ్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ ఇది కాదు, స్టేషనరీ ఛార్జ్ ఇది కాదు, ఏ ఛార్జ్ లెస్ పార్టికల్ ఎప్పుడు ఛార్జ్డ్ పార్టికల్ మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేస్తుంది, మాస్డ్ పార్టికల్ కాదు. ఓకే, ఆల్టర్నేట్లీ ఇక ఏముంది అన్ యాక్సలరేటింగ్ ఛార్జ్ అనేది ఉంది కదా, ఇదే రైట్ ఆన్సర్. కాన్సెప్చువల్గా కూడా అన్ యాక్సలరేటింగ్ ఛార్జ్ విల్ జనరేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇంతే కాన్సెప్చువల్గా అడుగుతారు కొన్ని సందర్భాల్లో. చాలా ఈజీ చాప్టరు, ఒకటి కానీ రెండు కానీ, ఒకటి మ్యాక్సిమం, రెండు అనేది మన లక్. కానీ ఆ రెండు అడిగినా కూడా ఈజీ క్వశ్చన్సే వస్తున్నాయి, సో ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇవి. మన నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన ఒక క్వశ్చన్. ద ఎనర్జీ ఆఫ్ ద ఈఎం వేవ్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 15 kilo electron volts. టు విచ్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ డస్ ఇట్ బిలాంగ్? ఓకే, సో ఏ స్పెక్ట్రమ్లో దేనికి సంబంధించింది ఇది అంటున్నాడు. 15 kilo electron volts. సో మనకి ఎనర్జీ ఇచ్చారు, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 15 kilo electron volts విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 10⁻³ ఇంటూ ఒక ఎలక్ట్రాన్ వోల్ట్కి జౌల్స్ మనకు తెలుసు కదా, 1.6 ఇంటూ 10⁻−19 జౌల్స్. సో ఇది వచ్చింది మనకి. సో ఎనర్జీ వచ్చింది. దీని నుంచి మనం ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్ న్యూ తెలుసు. ఎందుకు న్యూ ఆర్ ల్యాండాలు తీసుకోవాలంటే మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నేర్చుకుంటున్నప్పుడు రేంజ్ వేవ్ లెన్స్లోనే ఇవ్వడం జరిగింది లేదా ఫ్రీక్వెన్సీలో ఇవ్వడం జరిగింది. అందుకని నేను ఫ్రీక్వెన్సీ తెలుసుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మనకు వచ్చింది కదా 15 ఇంటూ 10⁻³ ఇంటూ 1.6 ఇంటూ 10⁻−19 బై
6.62 into 10 to the power of minus 34. ఓకే, సో నియర్లీ నెంబర్ పార్ట్ పక్కన పెట్టినా మనకి మ్యాగ్నిట్యూడ్ పార్ట్ తీసుకున్నట్లయితే 10⁻³ and 10⁻⁻19 అంటే ఇక్కడ 10⁻⁻ minus 16 వస్తుంది. సో 10⁻⁻16 10⁻⁻34 అంటే ఇది నియర్లీ 10⁻18 వస్తుంది. సో 10⁻18 నియర్లీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ 10⁻18 రేంజ్లో ఉన్న స్పెక్ట్రంలో ఉన్న రేస్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇది స్పెక్ట్రమ్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న స్పెక్ట్రమ్. ఇక్కడ చూడండి 10⁻18 ఏ రేంజ్లో ఉంది, 16 to 19 మధ్య ఉన్నది ఎక్స్ రేస్. సో 10⁻18 అంటే ఇక్కడ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎక్స్ రేస్ అనేది ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ రేస్. గామా రేస్ కూడా ఉంది, కానీ గామా రేంజ్లో ఇది ఒక ఎండ్ లిమిట్ అనమాట. అందుకని వీ కాంట్ చూస్ దిస్ వన్. సో ఓన్లీ ఎక్స్ రేస్ అనేది మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంది ప్రిసైజ్డ్గా. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్. లైట్ విత్ అన్ ఎనర్జీ ఫ్లక్స్ ఆఫ్ 25 into 10⁻⁴ Watt/m² falls on a perfectly reflecting surface at a normal incidence. If the surface area is 15 cm², the average force exerted on the surface is అంటున్నాడు. సో ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఒక ఇచ్చిన మోడల్కి ఒక సింపుల్ చిన్న కరెక్షన్. అక్కడ ఏంటంటే ఫాల్స్ ఆన్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇచ్చారు. క్వశ్చన్లోనే కింద మనకి వాట్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆన్ ఏ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని మనల్ని కాన్సెప్చువల్గా క్వశ్చన్ చేస్తారనమాట. ఓకే, సో అలా క్వశ్చన్ చేసినందుకు అక్కడ మనం చెప్పే కాన్సెప్చువల్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఒక మీడియం ఉందనుకోండి, ఈ మీడియంలోంచి ఇలా పాస్ అవుతుంది లైట్ రే. అయితే ఇక్కడ ఏదైతే స్పీడ్ ఉందో ఇక్కడ కూడా అదే స్పీడ్ని అది మెయింటైన్ చేస్తుంది లోపలికి పాస్ అయిన తర్వాత. కానీ ఒకవేళ ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక అయినట్లయితే ఈ స్పీడ్ ఆఫ్ లైట్ ఏం జరుగుతుందంటే పడి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా పి వచ్చేటప్పటికి ఏమీ లేదు, కానీ ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటం ఏం జరుగుతుందంటే మనకి డబుల్ పి వస్తుంది. యాజ్ మొమెంటం అలాగే ఉంటుంది రెండింటికి, కానీ రిఫ్లెక్టింగ్ దానికి మటుకు డబుల్ చేంజ్ ఇన్ మొమెంటం డబుల్ ఉంటుంది అనమాట. ఈ చిన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు. సో ఒకసారి చూద్దాము. ఇచ్చింది ఏంటంటే ఎనర్జీ ఫ్లక్స్ అన్నాడు. ఎనర్జీ ఫ్లక్స్ కాబట్టి ఎనర్జీ U = I × A × T. ఓకే, సో మొమెంటం P = U/C. ఇది మనకి కాన్సెప్ట్లో నేర్చుకున్నాము. అలాగే యావరేజ్ ఫోర్స్ =∆P/T, ∆P/∆T, కానీ ఇక్కడ మనకి 2P/T అవుతుంది. సో ఇప్పుడు ఇది ఒకదానిలో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లు వస్తే మనకి యావరేజ్ ఫోర్స్ = 2 × P అంటే U/C కదా, U/T × C. U ఆల్రెడీ IAT ఉంది కాబట్టి 2 × IAT/T × C. TT gets cancel, 2 × IA/C. సో 2 × I వచ్చేసి 25 × 10⁴, 25 × 10⁴. A వచ్చి 50 cm². సో 15 × 10⁻⁻4 m²లో మార్చినట్లయితే C = 3 × 10⁸. 10⁴, 10⁻⁻4 క్యాన్సిల్. సో 3 1s are 3 5s are. ఇక్కడ 50 × 5 అంటే 250 × 10⁻⁻8. మన పాయింట్లో తీసుకున్నట్లయితే 2.5 × 10⁻⁻6 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చాలామంది ఇక్కడ 2P వేయలేదు, P/T అని టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఇచ్చారో అలా వేసుకొచ్చారు, బట్ అది రాంగ్ అయింది. 1.25 అవుతుంది, రాంగ్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి చేంజ్ ఇన్ మొమెంటం 2P అవుతుంది. ఇప్పుడు V అనే వెలాసిటీతో వెళ్తున్నాము, రివర్స్ అయ్యాం Vతో, అది రివర్స్ అయినప్పుడు -V అవుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమవుతుంది, -V. సో -2V అవుతుంది చేంజ్ ఇన్ వెలాసిటీ. మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాం కాబట్టి అది 2V. సో ఇది 2V అయినప్పుడు మొమెంటం కూడా 2P అవుతుంది. సో అది మెయిన్ ట్విస్టింగ్ పాయింట్ అనమాట ఈ క్వశ్చన్లో. సో ఈ విధంగా ఇది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్స్ప్రెషన్ బేస్డ్ తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్రెషన్ మనకు తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ టాపిక్. 1 2 తగిలితే మన లక్, ఒక క్వశ్చన్ తగిలితే ఈజీగా ఆన్సర్ చేసి పక్కన పెట్టేయచ్చు. విదిన్ స్టిపులేటెడ్ టైం లైక్ 1 minute మనం ఆన్సర్ చేసి పక్కన పెట్టచ్చు. ఇంకా మనకి టైం మిగులుతుంది కూడా. సో ఇది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి మనం డిస్కస్ చేసిన PYQs. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.